మామ మనం లాస్ట్ వీడియోలో ఆబ్జెక్ట్స్, ప్రోటోటైప్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ క్లియర్‌గా చూసుకున్నాం వచ్చాం మామ. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎండ్ వరకు చూడు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దీని మీద. అసింక్రోనస్ జావా స్క్రిప్ట్, కాల్ బ్యాక్స్, ప్రామిసెస్ గురించి ఇన్ డీటెయిల్‌గా చెప్తా మామ నేను. ఓకేనా? మొత్తం చూడు మామ. ఓకేనా? మామ జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ మామ. అంటే ఏంటంటే మామ, ఒక్కసారి ఒక పని మాత్రమే చేస్తుంది మామ. కానీ రియల్ వరల్డ్‌లో మనకి నెట్వర్క్ ఏపీఐ కాల్స్ ఉంటాయి, టైమర్ కాల్స్ ఉంటాయి, ఏపీఐ రిక్వెస్ట్‌లు ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి మామ. ఇవన్నీ కలిపి ఒకటేసారి రన్ అయ్యాయి అనుకో, మొత్తము ఒకదాని తర్వాత ఒకటే రన్ అవ్వాలని చెప్పి మనం ఫిక్స్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది మామ, పేజ్ మొత్తం హ్యాంగ్ అయిపోతది. హ్యాంగ్ అయిపోతే యూజర్‌కి నచ్చుతదా మామ? నచ్చదు కదా మామ వెబ్‌సైట్. అందుకని చెప్పి జావా స్క్రిప్ట్లో అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అని ఇంట్రడ్యూస్ చేసారు మామ. ఓకేనా? మామ మనం అసింక్రనస్ ప్రోగ్రామింగ్ని జావా స్క్రిప్ట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మామ. ఒక ఆప్షన్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ మామ. రెండో ఆప్షన్ వచ్చేసి ప్రామిసెస్ మామ. ఓకేనా? కాల్ బ్యాక్స్ అంటే ఏంటంటే మామ, ఒక ఫంక్షన్ని ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసి ఆ ఫంక్షన్ కంప్లీట్ అయ్యాక మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వోక్ చేస్తారు మామ. ఓకేనా? ఇది ఒక రకమైన అసింక్రనస్ ప్రోగ్రామింగ్ మామ. ఒక పని తర్వాత ఇంకో పని జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మామ. కాల్ బ్యాక్ హెల్ అని క్రియేట్ అవుతుంది మామ. ఇది కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంటంటే మామ, మనకి నెస్టెడ్ కోడ్, అన్రీచబుల్ కోడ్ ఏదైనా ఉంటే అది కాల్ అవ్వదు మామ ఇంకెప్పటికీ. అర్థమైందా మామ? మామ ప్రామిస్ అనేది ఫ్యూచర్లో రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఉంటుంది మామ. ఎందుకనంటే ప్రామిసెస్లో మూడు స్టేట్స్ ఉంటాయి మామ. ఒకటి పెండింగ్, రెండు ఫుల్ఫిల్డ్, మూడోది రిజెక్టెడ్ మామ. ఓకేనా? ప్రామిసెస్ని ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే మామ, నేను ఇక్కడ కోడ్ లెఫ్ట్ సైడ్లో పెట్టిన చూడు మామ. న్యూ ప్రామిస్ ఆఫ్ రిజ్ రిసాల్వ్, రిజెక్ట్ అని రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మామ. ఓకేనా? నువ్వు రిసాల్వ్ అంటే సక్సెస్ చేయడం మామ. ఓకేనా? రిజెక్ట్ అంటే అది ఫెయిల్యూర్ కేసులో కాల్ చేస్తావు మామ. ఓకేనా? అండ్ ఈ ప్రామిసెస్కి నువ్వు ఒక వేరియబుల్లో డిక్లేర్ చేసావు కదా, ఆ ప్రామిస్ వేరియబుల్కి ఈ మూడు స్టేట్స్ ఉంటాయి మామ. ఒకటి పెండింగ్, అంటే ఎప్పుడైతే అది ఇంకా రిసాల్వ్ రిజెక్ట్ అవ్వదో అది పెండింగ్లో ఉంటుంది మామ. ఓకేనా? అది నువ్వు ఒక్కసారి రిసాల్వ్ కానీ రిజెక్ట్ మెథడ్ కానీ కాల్ చేసావు అని అంటే మామ, అది ఫుల్ఫిల్డ్ మామ. ఓకేనా? ఫుల్ఫిల్డ్ ఎప్పుడు అవుతుంది అంటే రిసాల్వ్ చేసినప్పుడు ఫుల్ఫిల్డ్ అవుతుంది, నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు రిజెక్టెడ్ అయిపోతుంది మామ. ఓకేనా? క్లియర్ కదా మామ? మామ ప్రామిసెస్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది మామ. అదేంటంటే ప్రామిస్ చైనింగ్ మామ. అంటే ఏం లేదు మామ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మూడు నాలుగు కాల్స్ ఉన్నాయి. కానీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేయాలి అనుకున్నాం అనుకో, ఆ టైంలో మనం ఎలా కాల్ చేస్తాం మామ, మనము డాట్ దెన్ ఇలా మెథడ్స్ని కాల్ చేసుకొని మనము ప్రామిస్ చైనింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు మామ. ఒకటి కంప్లీట్ అయ్యాకనే ఇంకొక దానికి వెళ్తుంది. అప్పటి వరకు అది వెయిట్ చేస్తూ ఉంటుంది మామ. ఓకేనా? మామ వాట్ ఈస్ అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ దట్ డస్ నాట్ బ్లాక్ ద మెయిన్ థ్రెడ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ ఫంక్షన్ పాసెస్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ లేటర్ ఆన్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? మామ వాట్ ఈస్ కాల్ బ్యాక్ హెల్ అని అడుగుతారు మామ ఈ జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? నెస్టెడ్ కాల్ బ్యాక్స్ దట్ మేక్స్ కోడ్ నాట్ రీచబుల్, నాట్ రీడబుల్, నాట్ మెయింటైనబుల్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? మామ వాట్ ఈస్ ఏ ప్రామిస్ అని జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు మామ. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? అన్ ఆబ్జెక్ట్ రిప్రజెంటింగ్ ద ఈవెన్చువల్ కంప్లీషన్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ అసింక్రనస్ ఆపరేషన్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఆర్ ద స్టేట్స్ ఆఫ్ ఏ ప్రామిస్ అని అడుగుతారు మామ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? పెండింగ్, ఫుల్ఫిల్డ్, రిజెక్టెడ్ అని చెప్పాలి మామ. ఓకేనా? దీస్ ఆర్ ద త్రీ స్టేట్స్ అవైలబుల్ ఇన్ ప్రామిస్ అని క్లియర్గా చెప్పాలి మామ. హౌ టు ప్రామిస్ సాల్వ్ కాల్ బ్యాక్ హెల్ అని జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు మామ. అప్పుడు నువ్వేమని ఆన్సర్ చెప్పాలి? బై ఎనేబులింగ్ ప్రామిస్ షైనింగ్ అండ్ దట్ మేక్స్ కోడ్ క్లియర్ అండ్ రీడబుల్, మెయింటైనబుల్ అని క్లియర్గా చెప్పాలి మామ.
బై యూజింగ్ అసింక్రనస్ ఫ్లో అని చెప్పాలి మామ. ఓకేనా మామ? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ ప్రామిస్ ఈజ్ రిజెక్టెడ్ అని జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు మామ. నువ్వు దానికి ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇట్ మూవ్స్ టు రిజెక్ట్ స్టేట్ అండ్ హ్యాండిల్డ్ విత్ డాట్ క్యాచ్ మెథడ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?